హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇది ఆనియన్ పకోడీ అండి. ఇది ఎలా చేశానా అనేది ఈ వీడియోలో ఉంటుంది. అంటే సింపుల్గా ఉన్నట్టుండి చేశాను, అందుకని ఇంకా నేను క్లియర్గా మోతాదులు అవైతే నేను ఇవ్వలేదు. అందాజుగా అన్నీ వేసుకొని చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి టేస్ట్ ఉండిందండి, చాలా బాగా వచ్చింది. ఇది నేను ఏమేమి కలిపాను అనేది మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. ఇదైతే పకోడీ చేద్దాము. మా పిల్లలు చెల్లెళ్ళు వచ్చున్నారు, కొంచెం టౌన్లోకి వెళ్ళి ఉన్నారు. సరే తినేదానికి ఏం లేవు, చేద్దామని ఇవి ఉల్లిపాయలు ఇలా కోసాను, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసాను. ఇందులోనే లైట్గా కొంచెం కారము, ఉప్పు, గరం మసాలా కొంచెం వేసాను, అల్లం వేసాను. ఇవన్నీ ముందు కొంచెం ఇలాగా విడివిడిగా నలిపేస్తే విడివిడిగా అవుతాయి. పకోడీకి ఇలా పొడుగ్గా కోసుకుంటే ఉల్లిపాయలు చాలా బాగుంటాయండి. ఇదంతా దీనిలోకి కొంచెం శనగపిండి వేసి కలిపి వేస్తాను. ఆనియన్ పకోడీ లాగా చాలా బాగుంటుంది. వేసాను కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం శనగపిండి వేస్తాను. దీనిలో ఉండే నెమ్మే ఆల్మోస్ట్ సరిపోతుంది, చాలకపోతే కొంచెం వాటరు వేసుకుందాము. ఆల్రెడీ సరిపోద్ది అంత. చూడండి అంతా ఇలాగైంది. కొంచెం వాటర్ వేస్తాను. చూడండి కొంచెం వేసాను, కొంచెంతోనే కలిపేస్తాను. ఎక్కువ పట్టు, ఒక్క రెండు వేసుకుంటే చాలు. ఇంకొంచెం ఇందాక వేసిన వాటర్ కాకుండా ఇంకొంచెం వేసాను. ఇలాగ కలుపుకొని మన నూనెలో అయితే వేసేసుకుందాము. నూనె కాగుతా ఉంది, కాగిందే లేదా అని ఒకసారి చూద్దాం. ఇంకా కాగల. ఇప్పుడు నూనె కాగిపోయింది. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్నాను కదా, ఇలాగా మనము అటు సైడు ఇటు సైడు తిప్పుకుంటూ, మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగాక తీసి పెట్టేసుకోవడమే. ఇంకా దీంట్లో పుదీనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ బదులు క్యాబేజీ వేసుకున్నా కూడా సన్నగా తరిగేసుకొని, ఆనియన్స్ లేనప్పుడు క్యాబేజీ ఒక్కోసారి చాలా చీప్గా వస్తుంది, ఆనియన్స్ హై రేట్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు క్యాబేజ్తో కూడా ఈ పకోడీ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి అంటే మీకు వచ్చి ఉంటుంది, కాకపోతే నేను సింపుల్గా చేశాను. ఊరికే ఈరోజు చేద్దాం స్నాక్ లాగా, పిల్లలు వాళ్ళు వచ్చారని చెప్పేసి చేశాను. అది నేను ఎలాగ చేశానా అనేది మీకు చూపెట్టాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.